ఎట్లా అంటే నాకు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, నాకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే అట్లా నన్ను లేకున్నా కూడా ఉన్నట్టు క్రియేట్ చేసినట్టు నేను నాకు వీడియో చేసి వాళ్ళు రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలి అంటే నా మేము ఈ ఫోన్లో చేయలేదు, ఈ కెమెరాలో అందరూ వెళ్ళిపోయినాక నైట్ మళ్ళీ నా ఫోన్లో పెట్టి ఆ వీడియో చేసినంతసేపు నువ్వు అంతెందుకు భయపడ్డావు, నీకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటే మీరు లేనివి నా మీద చెప్పాలి, కానీ నా భయపడ్డాడు కదా అని చెప్పి అది క్యాచ్ చేసుకొని వీడియో అయిపోయింది అదంతా నా ప్రాంక్ అని చెప్పి అప్పుడు నేను నవ్వినా మంచిగా అయిపోయింది. నేను నిజంగా అమ్మ ప్రాంక్ అని అక్క రాత్రి లొల్లి పెట్టుకుని పోయింది. మీరు ఇంత వీడియోని ఇంత చేసిరు, మీరు సపోర్ట్ చేసిన అక్కకి. కానీ రాత్రి సీరియస్ నిజంగా నా మీద ఉందని చెప్పి మీరు అందరూ ఒకటై నా మీద చేస్తే మరి ఎంత భయపడాలి. అర్థమైతే సో హాయ్ గాయ్స్ అందరికీ. వీళ్ళు షిఫా, కాషిఫా, ఇంకా నా వైఫ్ వీళ్ళందరూ కలిసి నా పైన ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకోరు. అంటే షిఫా, కాషిఫా వీళ్ళందరూ వదినకి సపోర్ట్ చేసి నా పైన ప్రాంక్ వీడియో చేద్దామని చెప్పి చేసిరు. ఎట్లా అంటే నాకు నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, నాకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే అట్లా నన్ను లేకున్నా కూడా ఉన్నట్టు క్రియేట్ చేసినట్టు నేను నాకు వీడియో చేసి వాళ్ళు రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలి. అంటే నా మేము ఈ ఫోన్లో చేయలేరు, ఈ కెమెరాలో చేయలేరు, మా బ్రదర్ ఫోన్లో చేసిరు. చేసినాక ఏమైందంటే ఆ ఫోన్ నాయం అయిపోయి ఉంటుంది ఏదైనా అట్లా చెప్పి ఆ ఫోన్ ఖరాబ్ అయిపోయింది. వాడు నైట్ పగలగొట్టుకున్న ఫోను అయిపోయింది. ఆ తర్వాతకి ఏమైందంటే వీడియో మొత్తం అయిపోయినాక ఈ చిల్లవాళ్ళు వెళ్ళిపోయినాక అందరు వెళ్ళిపోయినాక నైట్ మళ్ళీ నా ఫోన్లో పెట్టి ఆ వీడియో చేసినంతసేపు నువ్వు అంతెందుకు భయపడ్డావు, నువ్వు అంతగానం ఎందుకు చేసినావు, నీకు అంత భయపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటే మీరు లేనివి నా మీద ఉన్నాయని చెప్తా అంటే నేను భయపడితే అయిపోయినట్ట, ఇక నాకు ఉన్నట్టేనా? అంటే నేను భయపడడం కూడా అంటే భయపడడం అంటే ఏడుంది ఎట్టుంది ఎవరు చూసి ఏమైందని చెప్పి అట్లా అనడం కూడా తప్ప. వాళ్ళు వీడియో చేస్తుంది అదైతే వీడియో చేసారు వాళ్ళు. అందులో నేను ఏమైందంటే నాకు లేనివి నా మీద చెప్పడం వల్ల నేను భయపడ్డా, ఏడుంది ఏమైంది అదే అని చెప్పి నేను భయపడే వారికి ఆమె ఏమనుకుంది ఆమె ఇంటెక్షన్ ఎట్లా ఫీల్ అయిపోయింది అంటే లోపల ఆమె ఎట్లా ఆలోచించిందంటే ఈయన చెయ్యంది అయితే నన్ను ఒప్పుకోవాలి కదా, నేను ఏడ చేసిన నేను ఏడ చూపి నాకు అదైతే ధైర్యంగా చెప్పాలి, కానీ నా భయపడ్డాడు కదా అని చెప్పి అది క్యాచ్ చేసుకొని వీడియో అయిపోయింది అదంతా నా ప్రాంక్ అని చెప్పి అప్పుడు నేను నవ్వినా మంచిగా అయిపోయింది. నేను నిజంగా అమ్మ ప్రాంక్ నేను చేయముందుగా చేసిరని చెప్పి నేను ఒప్పుకున్నా, చాలా ఒప్పుకోలే, మీరు భయపడ్డా అట్లా అని చెప్పి అంటారు, నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు అని చెప్పి అడిగిరు. సరే కానీ అంతా అయిపోయినాక కూడా ఏమైంది ఇంట్లోకి వచ్చినాక నువ్వు అంతగానం ఎందుకు భయపడ్డావు అంటే నీకు ఏమైనా బయట ఏమైనా నిజంగానే ఉందా అంటే మేము ఏదో అక్కడ ప్రాంక్ చేసినాం, కానీ నువ్వు అంత భయపడ్డావు అంటే ఏదో ఉంది 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 అని చెప్పి నాతో లొల్లి పెట్టుకుంది. రాత్రి నేను కోపంలో చేయి చేసుకుని ఒక దెబ్బ కొట్టగానే ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తాను, తమ్ముడు వచ్చింది తీసుకోండి నైట్. ఇప్పుడు వీళ్ళు అక్కడ రమ్మని చెప్పిన వీళ్ళు వస్తా అన్నారు. ఇప్పుడు నేను అందుకే వీడియో పెడుతున్నా. వాళ్ళు ఆ వీడియో ఆ ఫోను కింద పడ్డ డిస్ప్లే పోయింది, అది ఐఫోన్ మాంది, చేయాలంటే మస్తు పైసలు అయితే అందుకే టైం పడుతుంది ఆ వీడియో రానికి. అందుకే వీళ్ళని పిలిచిన వస్తురంట వాళ్ళు రాగానే చెప్తాను నేను మొత్తం ఎట్లా స్టోరీ అయింది ఏమైంది వాళ్ళని అడుగుదాం.
మీరు మజాకులో పోయి ఇప్పుడు ఎప్పుడు నవ్వుకోసారి వీళ్ళకి తెలియదు ఎట్లా చేయాలి వీడియోలు ఏం చేయాలి వీళ్ళకి తెలియదు ముందుకు అన్నీ చేసేస్తారు. ఇప్పుడు నవ్వులు పోయి తెగులు అయినాయి. మజాకులో సీరియస్ అయిపోయింది మొత్తం. అర్థమైందా? వాళ్ళు వస్తున్నారంట, వాళ్ళు రాగానే చెప్తాను నేను మొత్తం స్టోరీ. వేదాన్ని చెప్పినా తీసుకురామని చెప్పి ఇప్పటిదాకా తీసుకురాలే, వస్తున్నారంట. వాళ్ళు రాగానే మొత్తం చెప్తా చూడు. ఎంత అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మీరు రెచ్చిపోయి ఇక ఇష్టం వచ్చినట్టు వీడియో చేసేసారు. వచ్చి వాళ్ళు అక్క రాత్రి లొల్లి పెట్టుకుని పోయింది. మీరు ఇంత వీడియోని ఇంత చేసిరు, మీరు మంచి సపోర్ట్ చేసిన అక్కకి. కానీ రాత్రి ఆమె నేను ఏదో వీడియోలో భయపడ్డా కదా, లేదు ఉన్నాడు నాకు చెప్తా అంటే నేను భయపడ్డాను. ఆమె నువ్వు తప్పు చేయను అయితే అంతగానో ఎందుకు భయపడతావు, నువ్వు తప్పు చేయలే కదా, నువ్వు ఎందుకు భయపడ్డావు, నువ్వు తప్పు చేయను అయితే నువ్వు నిర్భయంగా ఒప్పుకోవాలి కదా, నేనేం చేయలేదు ప్రూఫ్ చేయాలని చెప్పి యాటిట్యూడ్తో చెప్పాలి. నువ్వు భయపడ్డావు అంటే ఏమో ఉంది అదే చెప్పి రాత్రి నాతో నిల్లు పెట్టుకుని నన్ను తమ్ముని పొందిసి వెళ్ళిపోయింది. రాత్రి నవ్వుకుంటేనే చేసిరమ్మా మీరు. కానీ అమ్మ దాని తర్వాత సీరియస్ అని నేను చెప్తున్నా కదా, ఇంట్లోకి వచ్చినాక రాత్రి ఆమె సీరియస్ అయిపోయింది. నువ్వు చేసుకున్నా పోయింది రాత్రి. నువ్వెందుకు కొట్టినావంటే రాత్రి మరి అక్కడ అడుస్తుంది మరి ఆమె నీ ప్రాంక్ అని నాకు చెప్పిరు. నేను భయపడ్డా కదా వీడియోలా. రాత్రి నేను టెన్షన్ పడ్డా కదా, నువ్వు టెన్షన్ ఎందుకు పడ్డావు అంటే నువ్వు తప్పు చేయండి టెన్షన్ పడ్డావు అంటే నేను తప్పు చేసినా అని అనుకోని నువ్వు అంత టెన్షన్ పడ్డావు అని చెప్పి మేము ప్రాంక్ అని చెప్పినాక కూడా నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఒక 2-3 పాయింట్లు పట్టుకుని రాత్రి వచ్చినంత లొల్లి చేసింది. టెన్షన్ పడడానికి లేదు, నా మీద చేస్తే నేను పడనా? కూడా చేసారు. ఎంత సీరియస్ చేసి తెలుసా? చెప్పినా ప్రాంక్ కాదు, ఆయనకు తెలుసు. ఆయన నేనేమంటున్నా మీరు అంతా ఎట్లా చేసిన అంటే అంత సీరియస్ నిజంగా నా మీద ఉందని చెప్పి మీరు అందరూ ఒకటై నా మీద చేస్తే మరి నేను ఎంత భయపడాలి? ఇప్పుడు మీరు మొత్తం అయిపోయినాక చెప్పారు కదా, చెప్పినాక రాత్రి ఇంట్లోకి వచ్చినాక మీరు చూడలే కదా, ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు కదా. రాత్రి వచ్చినాక తిన్నాక తీసి పడుకునేటప్పుడు లొల్లి తీస్తే అప్పుడు చెప్పినాం. ఆమె నేను చేయడానికి మీరు అట్లా అన్నప్పుడు మరి నేను భయపడానా, మరి టెన్షన్ పడానా? నేను లేదు నా మీద చేస్తే నేను భయపడానా? నువ్వు ఉన్నావు, నువ్వు చేసినావు మీరంటారు, ఆమె అంటారు, మీరంటారు, మా అమ్మలు ఎవరో అనిపిస్తారు, మరి నేను భయపడానా? చెప్పు రే. ఎప్పుడు రాత్రి 12-1 గంటలకు మీకు ఫోన్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు అమ్మ బాగా సపోర్ట్ చేసారు. ఇప్పుడు నాకు నాతో లొల్లి పెట్టుకుంది పోయింది. నా తప్పు లేదా బాబు, చిన్న దానికి కూడా ఆమె భూతాదాలు పెట్టి చూస్తుంది. నేను ఒక ఫోన్ వచ్చి నాకు ఇట్లా ఎవరైనా ఫోన్ చేసిరా అంటే వాళ్ళేందుకు నీకు ఫోన్ చేస్తారు, వాళ్ళే నీకు స్పెషల్ ఫోన్ చేసి ఎందుకు పిలుస్తారు, నువ్వే ఆటో ఎందుకు తీసుకోవుతావు వాళ్ళకి అని చెప్పి మాట్లాడుతుంది. తెలుసా? మీకు అవన్నీ తెలియదు. అకేడుంది పోయింది అలా మారేంటికి నా ఫోన్ నుంచి లేస్తేనే కనుకే కదా నేను తీసుకురామని చెప్పింది మీకు. వాళ్ళకి మీరు పెట్టిన నిన్న మీరు చేసిన వీడియో నేను అలా పెడదాం అనుకున్నా. ఆయన ఏం చేసిన ఫోన్ తీసుకపోయి రాత్రి వాళ్ళ కొట్టుకున్నాడు తమ్ముడు. ఇప్పుడు ఈ వీడియో అలా పెట్టాలి. ఇప్పుడు మీరు చిన్న చిన్న వాటికి మీరు ఏం చేస్తారు, వీడియోలో తీసుకొస్తారు. అవి అన్న ప్రాంకే అన్న, మీరు ప్రాంక్లో నేనేంటున్నా, నేను టెన్షన్ పడ్డా. అందరూ ఒకటే గట్టిగా మాట్లాడితే నేను టెన్షన్ పడకపోతే ఏమైతే మాకు నేను సరే ఫోన్ చేయాలని చెప్తారు అర్థమైతే ఫోన్ నేను కూడా ఒక చక్కగా ఫిట్ చేసుకోరు. ఏమని పెట్టుకున్నావు? 10720 ఉంటుంది అంతే. గాలి దగ్గర తెలుసు 720 గదే కదా, ఇది కాదా నంబర్? 3 నెంబర్ చెప్పు. ఏది ఏసీ నీ ఇష్టం, నచ్చింది కొట్టుకో. తెచ్చిన ఫోన్ లేకపోతే నువ్వు చేపిస్తున్నావు అనుకోవాల ఫోన్. నేను అదే అబ్బా నీకున్న నాలెడ్జ్ లేకుంటే నేను సపోర్ట్ చేయకపోయింది తెలుసా? ఏది చెప్పినా వద్దని చెప్పి నీకు ఆల్రెడీ ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఫోన్ లేపుతారు, ప్లాన్ చేస్తుంది. అరే మరి నా ఫోన్ జోబులు ఉంది, మరి నీ ఫోన్ సైలెంట్ పెడతాను తెలియదా నీకు? అవో లేపుతలేదు ఫోనే పెడతాను. అరే నా ఫోన్ నుంచి వంద చేసినా బాబు. పెట్టద్దని
ఎవరు చెప్తున్నా ఈ నెంబర్ కూడా వీనది నెంబర్ ఫిట్ చేసుకున్నా అంటే నేను మనం తెలంగాణ సీఎం కాబట్టి ఫిట్ చేసుకుంటారు. సీఎం నువ్వు అరే ఏం నడుస్తుంది నువ్వు ఏం అరే నేను మళ్ళీ మెడల్ మీద కొడతారా చెప్తున్నా నీ దగ్గర చేయి చూసినా ఎంత మంచిగా ఉందో లెఫ్ట్ హ్యాండ్. అవును మీరు ఇంకోసారి అక్క సపోర్ట్ చేసారు అనుకో సపోర్టర్ నీ నెంబర్ ఉంది ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఒక్క ఫోన్ కూడా లేదు మీరు ఇంత నవ్వుకుంటే ఇంత మంచి మాట్లాడుతూ మీరు ఇది చేస్తారు కానీ భయపడుతున్నాం అంటే ఒక మనిషి మీద నింద చేస్తారు అంటే చేయడం మీద నేనేం తప్పు చేయలేరా నాకు అవసరం కూడా లేదు ఆమె ఎందుకు లేదు నాకు నమ్మకం కాదు ఆమె ఎట్లా 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 అన్నారు మరి వీడియోలో మేము చూసినామన్నా మేము పెట్టామన్నా మేము చూసి ఇప్పుడు అక్క చెప్తున్నామన్నా అక్క కూడా చూసింది అన్నది వాడు మాట్లాడంగా అని చెప్పి అన్నారుగా మరి మీరు ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు నేను రోడ్డు మీద నాకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కనబడితే మాట్లాడతా నేను ఎవరితో నన్ను మాట్లాడాలి అంటే తెలిసిన అమ్మాయిలతో నన్న తెలిసిన నాటిలతో నన్ను మాట్లాడితే మీరు అట్లా చూసేమన్నా ఇట్లా చెప్పిరేమో అని చెప్పి నేను భయపడ్డా నేను అమ్మా మీరు టెన్షన్ పడ్డా అంటే మేము ఇప్పుడు ఈ మజాక్ ఆడుతున్నాడు కాదు నేను ఆటో నడిపిస్తాను నాకు తెలిసిన 100 మంది ప్యాసింజర్లు అమ్మాయిలు ఎక్కుతారు అంటే ఎక్కుతారు ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కుతారు నేను ఎవరైనా తెలిసిన వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు నిలబడి మాట్లాడేటప్పుడు చెప్పిరేమో అట్లా చూసా అని చెప్పి నేను అట్లా టెన్షన్ పడ్డా అట్లా ఆలోచించే లోపల మీరు నాకు చెప్పలేదు అర్థమైనా నా ఫోన్ ఎత్తుతలేదు ఆ రాత్రి 1 గంటకి కార్లో వచ్చి తీసుకోలేదు తెలుసు చాలు అలా తమ్ముడు వచ్చి ఫోన్ పాస్వర్డ్ ఏదో పాస్వర్డ్ పెట్టుకుంటారు పెడతాదమ్మా బట్ మీరే చేసుకోరు ఏమైనా చేసుకోరి మీరు ఎక్కించుకోరు ఆమె ఎక్కినప్పుడు విన్నారు ఆమె ఆ మాట ఇక నేనేమో సపోర్ట్ చేస్తారు బాగానే ఇప్పుడు ఒకటే కానీ తెలియదు నీకు ఎందుకే సీరియస్ గా వీడియో చేస్తున్నావు నాకు తీట లేపిన మాటలు మాట్లాడుతున్నాను ఎన్ని ఫోన్లు చేసినా కూడా లేపుతలేదు ఫోను ఎన్నిసార్లు మరి ఫోన్లు చేసేది అదే రికార్డ్ చేయరా నేను ఆమె ఏమేమి మాట్లాడుతుందో నేను మొత్తం పెడుతూ రికార్డ్ హలో హలో ఎవరు మాట్లాడేది? హలో అక్క. ఎవరు? కాశీఫ్ అక్క. చెప్పరా. ఏమో అక్క. ఊరికి వచ్చినారా? ఎందుకు? పీన వచ్చిందా చెప్పండి. వేరే నెంబర్ నుంచి చేస్తున్నారు ఫోన్. అదే అన్న నెంబర్ ఎత్తుతలేంట అక్క. ఎందుకు మీ అన్న చెప్పిండు అప్పుడే గొడవ అయింది అది ఇది అని? చెప్పిండు. ఇందాక చెప్తున్నా అని చెప్పిన వీడియో కూడా పెడుతున్నా. వీడియో పెడితే నాది చెప్తున్నా నేను మర్యాద ఉండదు ఏమనుకుంటున్నావు? వీడియో ఎందుకు పెడతావు నువ్వు? ఎవరిని అడిగి పెడతావు వీడియో? ఏం తీసిరు? ఫ్రాంక్ వీడియో తీస్తే మళ్ళీ నువ్వెందుకు అంతగానో టెన్షన్ పడ్డా అడిగిన దానికి సమాధానం ఎందుకు చెప్తలేవు మరి? నేను అడిగినా సమాధానం చెప్పినా కానీ నేను టెన్షన్ పడా అంటే అవును అబ్బా నాకు బయట చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు ఓరా నేను ఆటో నడిపిస్తా నాకు తెలిసిన అమ్మాయో ఆంటీలో. ఇప్పుడు ఒకటి వింటావా నువ్వు? చెప్పు. ఫస్ట్ ఇప్పుడు నిన్న వీడియో ఆ పిల్లలు మేము ఫ్రాంక్ వీడియో చేద్దాం అక్క అని చెప్పి వచ్చిర్రు చేసిర్రు వీడియో అయిపోయింది అంతా అయిపోయింది. తర్వాత నువ్వు నీ నాటకాలు పడుకుంటా నువ్వేదో నీ ఫేస్ లా వేరే కనిపించింది కాబట్టి నేను అడిగిన దానికి నీకు నాకు గొడవ అయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పి నేను వీడియో తీస్తున్నా అని చెప్పడం ఏది నాకు అర్థం కాదు. నువ్వు ఇంటి కొట్లాట నువ్వు యూట్యూబ్ లో పెడతావా? చెప్పు మాట్లాడు. ఎవరితో మాట్లాడాలి? నీతోనే. ఏం మాట్లాడాలి? నేను నీకు నేను చెప్పిన వాళ్ళు పిల్లలు ఏదో చూసి మీరు ప్లాన్ చేసి అయిపోయింది మీరు కావాలి నువ్వేమనుకున్నావు అంటే నేనేం చెప్తున్నా నేనేమని చేస్తున్నా నువ్వు అనుకుంటున్నావు కానీ నేనేం చేయను నాకు అవసరం కూడా లేదు అర్థమైందా? అవునా మరి ఎందుకు టెన్షన్ పడ్డా? నేను అరే అబ్బాయి పిల్లలు నేను ఎవరు తెలిసిన ఎవరన్నా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నేను అట్లా ఎవరన్నా తెలిసిన వాళ్ళతో మాట్లాడితే చూసి చెప్పిరేమో నీ అమ్మాయి ఎందుకంటే నీకు చిన్నదాని పెద్దదానికి నీకు అనుమానమే వస్తుంది. నేను ఎవరితో అంటే ప్యాసింజర్లతో మాట్లాడేది ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడేది తేడా తెలియదు అంటావా పిల్లలకి? చిన్న పిల్లల వాళ్ళు ఎల్కేజా యూకేజా? నేను అట్లా అంటలే వాసు. వాళ్ళు అబద్ధం చెప్పిరు అంటున్నావా ఇప్పుడు నువ్వు? అబద్ధమే చెప్పిరాను అంటున్నాను. వాళ్ళు అబద్ధం చెప్తున్నారని నీకైతే తెలుసు. వాళ్ళు నువ్వు నిజం చెప్తున్నావా? నువ్వు ఎందుకు టెన్షన్ పడ్డా? నేను నిజమే చెప్తున్నా. నువ్వు సరే నిజం చెప్తున్నావు నువ్వు చేయలేవు కదా
నాకు తెలివి లేక నేను అడిగినా, నేనే అనుమానం పడతా కదా, మళ్ళీ నువ్వు నన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది? నేను కొట్టాల్సిన అవసరం అంటే నువ్వు ప్రతిసారి ఎట్లా అడుగుతున్నావు నువ్వు? రాత్రి ఇప్పుడు ఇట్లా ఇంత నిదానంగా మాట్లాడినావు రాత్రి? ఎట్లా అడుగుతున్నావు? ఎట్లా అడిగినా నువ్వు వీడియో పెట్టుకునే మాట్లాడుతున్నా నేను లైవ్ లా. రాత్రి నన్ను కొట్టే నువ్వు లైవ్ లో గివ్ లా నాది వీడియో అన్ని పెట్టినావు అనుకో, మంచిగా లేకుండా చెప్తున్నాను నేను. అన్నం పెద్దగా అవుతుంది, ఇది చాలా పెద్దగా అవుతుంది. తినక లొల్లి పెట్టుకుంది రాత్రి 1 గంట. నీకు నచ్చినట్లుండు, నువ్వేమన్నా చేసుకో. నాకు అసలు ఎందుకు నువ్వు ఫోన్ చేసినావు ఇప్పుడు? ఎందుకు కొడతావు? అసలు నేను ఫోన్ చేయలే, లేపలే కదా, నువ్వు వేరే సెల్ నుంచి ఎందుకు చేస్తున్నావు నాకు? ఇప్పుడు సపోర్ట్ చేయాలి బాగానే కొట్టింది మీ అక్కనే. హలో చెప్పు. నేనేం చెప్తున్నా, మీరు లొల్లి ఏంది, మీరేంది వీడియోలు తీసే మాత్రం బాగుండదు చెప్తున్నా నేను. కూడా పెడుతున్నా, ఇగో రికార్డు కూడా అవుతుంది. నువ్వైతే పెట్టు, రికార్డింగ్ పెట్టు, అన్ని పెట్టు, నీకు ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది తర్వాత చెప్తున్నా నేను. మీరు తమాషా చేయదు. కాసేపు ఫోన్ నువ్వు ఫస్ట్. ఇంటికి రమ్మని చెప్పి. ఇప్పుడు మీరు దేని గురించి ఫోన్ చేసిరు, ఏం వీడియోలు అవి అంటే మాత్రం నేను అందరికి మిమ్మల్ని కూడా తింటా చూడు కాసేపా. ఇప్పుడు అసలు ఇది మీకు సమానమే లేదు ఈ గొడవల. మనం ప్రాంక్ అని చేసినాము, అయిపోయింది. ఆయన టెన్షన్ పడ్డాడు, మీకు తెలియదు అసలు ఆయన గురించి. ఆయన నాటకాలు పడతాడు బాగా. మీతో ఉన్నట్లు ఆయన అట్లా ఉండడు. ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఖచ్చితంగా తెలుస్తుంది అబద్ధం చెప్తున్నాడు. ఇంటికి వచ్చి మాట్లాడు. ఇంటికి రా అక్క, ఫస్ట్ మాట్లాడదాము. అవునా? అప్పుడు ఏమన్నా నన్ను ఎందుకు కొట్టినావు? దేని గురించి కొట్టినావు? అడుగుతూనే కొడతావా? వచ్చాక రా, నా తప్పు ఉంటే నువ్వు నన్ను కొట్టు, సరేనా? చెప్తున్నా వీడియోలో. నేను రాను. ఇది కథ. నేను ఇల్లు సపోర్ట్ చేసినందుకు నేను ఇంత ఇది